ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దినదీవుల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి మీరు చేయు ప్రతి ప్రయత్నంలంతా కూడా దేవుడు దీవెనకరంగా మార్చి నిశ్చయంగా మీ నీతికి తగినట్లుగా దేవుడు మీ నివాస స్థలాలు వర్ధిల్ల చేసి నలుదిశల కృపాక్షేమాలతో ప్రభు మిమ్మల్ని నింపి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆ రీతిగా కృపని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆ రీతిగా గడిచిపోయిన ఆగస్టు నెల అంతా కూడా దాచి కాచి కాపాడిన దేవుడు మీరు సెప్టెంబర్ నెలలో అడుగుపెట్టి ఉన్నారు. ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదించి, మీ భూఫలాలను ఆశీర్వదించి, మీ గర్భఫలంను ఆశీర్వదించి, మీకు కలిగిన సమస్తముని దేవుడు ఆశీర్వదించి దీవెనకరమైన బాటలో మీ యొక్క జీవిత పాదాలను దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వాక్యం. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషించుదురు అనేసి ఇక్కడ రాయబడి ఉందండి. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. నిశ్చయంగా ఈ వాగ్దానము ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభు మీ జీవితాల్లో స్థిరపరచునుగాక. మీరు ఎక్కడెక్కడైతే అవమానపరచబడ్డారో మీ అవమానకి తగినట్లుగా దేవుడు రెట్టింపు ఘనత పేరు ప్రఖ్యాతులతోటి ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేని వాటిని బట్టి మాట్లాడుతున్న మాటలు అవి నీ జీవితంలో ఒక అవమానకరంగా, ఒక వేదనకరంగా, ఒక శోధనకరంగా ఉండి ఉండొచ్చండి. అయితే విశ్వాసానికి కర్త, విశ్వాస జీవితాన్ని కొనసాగించే దేవుడు నీవు ఎక్కడ తలదించావో అక్కడ నీ తలని పైకెత్తువాడండి. నీవు ఎక్కడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా కన్నీళ్లు కార్చావో అక్కడ నీ యొక్క కన్నీళ్ళని సంతోషకరంగా మార్చువాడు, నీ నిందను కొట్టివేయవాడు, నీ అవమానాన్ని కొట్టివేయవాడండి. బైబిల్ గ్రంథంలో యాకోబు అనే వ్యక్తి ఉన్నాడండి. యాకోబు కుమారులు 12 మంది ఉంటే వాళ్ళలో యోసేపు అనేవాడిని 11 మంది కలిసి కుట్రపూరితంగా అతన్ని అవమానిస్తారు, నిందిస్తారు, హేళన చేస్తారు, ఎంతో హింసించి గాయపరిచి లోకంలో నెట్టివేస్తారు, బాటసారులకి అమ్మేస్తారు. యోసేపుని దేవుడు చూశాడండి. అప్పుడు యోసేపు పడుతున్న హింసలు, బాధలు, చికాకులు చూచి దేవుడు ఏం చేస్తున్నారా అని చాలామంది అనుకుంటారండి. కాకపోతే యాకోబు కుమారుడైన యోసేపుని దేవుడు హెచ్చించిన విధం ఏంటంటే, నా దేవుని బిడ్డలారా, ఎవరెవరైతే యోసేపుని కొట్టి గాయపరిచి శత్రువుల చేతికి అప్పచెప్పారో వారందరికీ దీటుగా దేవుడు ఒక ఉన్నతమైన రాజసింహాసనం ఒకటి ఏర్పరిచి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఒక పాఠంగా యోసేపు జీవితాన్ని దేవుడు హెచ్చించాడండి. నిశ్చయంగా యోసేపు జీవితాన్ని హెచ్చించిన దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో ఉన్న చేతి పనులని, వ్యాపారాలని ఆశీర్వదించి హెచ్చింపజేసి కృపాక్షేమంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ 19వ వాక్యంలో చూస్తారండి. ఆ కాలమున నిన్ను హింసించే వారందరిని నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడి నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేస్తును. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. నిశ్చయంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ వాగ్దానములతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఊహించలేని రీతిగా గొప్ప చేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల ఈ వాక్యం వింటున్న నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీవు గడిచిపోయిన ఆగస్టు నెల అంతా కూడా ఎటువంటి కన్నీళ్ళ మధ్యలో నడిపించబడ్డావు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నడిపించబడ్డావు, ఎటువంటి పోరాటాల మధ్యలో నడిపించబడ్డావో నాకైతే తెలియదండి. క్రీస్తు యేసునందున వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయను అన్నట్లుగా అండి. నీవు నీ జీవితంలో ఒక నూతనత్వం కోరుకున్నట్లుగా ప్రభు సహాయము కొరకు నీవు వేడుకోవాలండి. నీ మనసు నూతనపరచబడాలి, నీ ఆలోచన నూతనపరచబడాలి, నీ విధానాలు నూతనపరచబడాలి. ఆగస్టు నెల
ఎలా జరిగిందో సెప్టెంబర్ నెలలో కూడా నీ యొక్క జీవిత అనుభవాలు అలా జరుగుతాయని నీవు అనుకోకూడదండి. మారాన్ని మధురంగా మార్చిన దేవుడు, చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు నీ కన్నీళ్ళని సంతోషకరంగా మారుస్తాడని, నీవు ఎక్కడైతే పడిపోయి ఉన్నావో ఆ జనుల ఎదుట నిన్ను గణపరుస్తాడని, నీ చేతి పనులు దీవిస్తాడని, శ్రమ నొందిన నీ యొక్క జీవితంలో సహాయకుడిగా దేవుడే నీకు తోడుగా ఉంటాడు అనేసి నీవు దృఢమైన విశ్వాస నమ్మకముతో ఒక నిరీక్షణతోటి నీవు ఈ రోజు నుంచి నీ ఆలోచనలు యేసై మీద పెట్టి, నీ భారములు యేసై మీద పెట్టి, నీవు తలచిన ప్రతి ఒక్క కార్యములలో ఒక విజయాన్ని నువ్వు చూస్తావన్న నమ్మకముతోటి అడుగులు ముందుకు వేసినట్లయితే నీ ఎదుటున్న అసాధ్యమైన ప్రతి కార్యాలు ప్రభు సుసాధ్యం చేసి ఊహించలేని గొప్ప మేళ్ల చేత నా ప్రభు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆ రీతిగా మీ అవమానంకి తగినట్లుగా రెట్టింపు ఘనతని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. నీవు ఎక్కడైతే తలదించావో అక్కడే నిన్ను లేపుతాడండి. నీతిమంతుడు 7 మాటలు పడినా కానీ నేను అతన్ని లేపుతాను అంటారండి. కాబట్టి దేవుడు నిన్ను లేపునుగాక. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి, నీ సమస్యలు, బాధలు, ఇరుచీకు చికాకుల నుంచి లేవనెత్తునుగాక. గడిచిన ఆగస్టు నెలలో నీవు కోల్పోయినదంతయు రెట్టింపుగా ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆ రీతిగా ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభు దాచి ఉంచిన మేళ్ల చేత మిమ్మల్ని నింపి ఆశీర్వదించి దీవించి గొప్ప కృపాక్షేమలతో ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమెను. ప్రేమ నా దేని బిడ్డలరా, దేశంలో నివసిస్తున్న నీవు ఒక నూతనత్వం కోరుకోవాలని ప్రభు మీ కాడి నుంచి కోరుతున్నాడండి. అంతేకాదండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వాక్యాలు చూస్తారండి, దేశంలో తనకు ఆశీర్వాదం కలుగవాలని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవాలని కోరుకొను. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. నిశ్చయంగా ఇట్టి అనుభవాల్లో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. గడిచిన ఆగస్టు నెలలో నువ్వు పొందిన బాధ, అవమానం, చీకు చికాకులన్నీ దేవుడు చింతని తొలగించి ఒక నూతన కృపచేత మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నా ప్రియమైన దినబిడ్డలారా, నీవు ఆగస్టు నెలలో ఆశీర్వాదకరమైన జీవిత అనుభవం చూచి ఉండలేదేమో, కానీ ఈ సెప్టెంబర్ మాసంలో నీ చేతి పనులు ఆశీర్వదించబడటం, నీ ప్రయత్నాలు ఆశీర్వదించబడటం, నీవు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని హస్తం యొక్క కార్యములు నీవు కండ్లారా చూడటం అనేది నీవు నమ్మకం కలిగి ఉన్నట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా దేవుడు నిన్ను దేశంలో ఆశీర్వదించి మహోన్నతుడైగు దేవుడు తన కృపచేత నిన్ను నీ కుటుంబాన్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఉదయకాలం వేళ మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలైన వారు దీవించి ఆశీర్వదించు. గడిచిన ఆగస్టు నెలలో ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు అవమానపరచబడ్డారో, ఏ ఏ పరిస్థితులలో అపజయం పాలయ్యారో, కన్నీళ్లతో నడిపించబడ్డారో మాకైతే తెలీదు. నీ బిడ్డల జీవితాలని ఆశీర్వదించు, దీవించు. ఆ రీతిన తండ్రి కృపాక్షేమంతో నింపు. పూర్వమైన బాధలు, అయా చీకు చికాకులు మరిచి మనసు, హృదయము, జీవితం నూతనపరచబడి అయా నూతనమైన ఆశీర్వాదకరమైన కార్యాలు పొందినట్లుగా సహాయం చేయి. అయా చెట్టు ఆకులు అయా రాలితేనే కానీ నా ప్రభా చిగురాకు వస్తుంది నా తండ్రి. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి చెందును అన్నట్లుగా నా ప్రభా అయా నీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాలు అయా నూతనంగా చేసి నీ బిడ్డల ఆత్మీయ జీవితాలకి ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన సాతానిక తంత్రాల మీద జయం అనుగ్రహించి అయా ఈ యొక్క సెప్టెంబర్ మాసం అంతా కూడా కృపాక్షేమలతో నీ బిడ్డలైన వారిని నింపి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అనే సన్నిధి సహవాసు కృపయు తోడైన ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.